అమ్మ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకనంటే ఆయన మాకు పెన్షన్లు ఇస్తాడు అమ్మ. ఏదైనా మంచిగా చెడ్డైనా మందులు పంపిస్తున్నాడు హాస్పిటల్కి. మాకు ఏదైనా మంచి సౌకర్యంగా జరుగుతుంది అమ్మ. సంక్షేమాలు ఏమైనా అందుతున్నాయి అండి? పెన్షన్ ఇస్తానమ్మా. ఇంకా పెన్షన్ ఇవి కాబట్టి ఈ మాట మాట్లాడతాను నేను. బియ్యం కానీ పెన్షన్ కానీ అన్ని ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారమ్మా. వాలంటీర్లు మంచిగా చూసుకున్నారా? వాలంటీర్లు మంచిగా చూసుకున్నారు. మరి ఇప్పుడు వాలంటీర్లు లంచాలు తీసుకున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అది ఎక్కడో కానీ అమ్మా, ఇక్కడ మా ఊళ్ళో జరగటానికి లేదు. ఇక్కడ ఒప్పుకోరు. ఒకవేళ నాకు జరిగింది అనుకో నీ చెబుతా నేను, ఇది జరిగిందమ్మా, ఇది జరిగిందయ్యా అని చెబుతా. జరగని కాడికి మనకెందుకమ్మా? మనం ఉన్న మాట చెప్పాలా, లేని మాట చెప్పొద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను మొట్టమొదటి కాంగ్రెస్లో ఉన్నాయి. ఇలా మధ్యలో తెలుగుదేశం వచ్చింది, కానీ నేను వాళ్ళ నాన్న వాళ్ళ కాంచే కాంగ్రెస్ మాది. కానీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వచ్చాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తున్నాం. అది మరి వచ్చే నెల నుంచి 3000 పెంచారు కదా, పింఛన్ ఎలా అనిపిస్తుంది? పర్లేదయ్యా, ఆయన పర్లేదు అనిపిస్తుంది. అంతకుముందు పింఛన్ ఎలా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా తీసుకున్నారు? ఆయన చంద్రబాబు గారు ఉన్నప్పుడు 1000 రూపాయల కాడికి ఇచ్చిండు. నేను వచ్చాక 2000 ఇచ్చిండు, 2500. ఇప్పుడు మళ్ళీ 3000 దాకా. ఎమ్మెల్యేలు ఇక్కడ బాగానే చేస్తున్నారండి? ఎమ్మెల్యే నాకు తెలియదండి. ఆయవారం మీకైతే జగన్ గారు రావాలి.